హల్లెలూయా. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి నా యేసుడుగా రక్షించెనుగా నా ప్రభువును సేవింతునుగా నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి నా యేసుడుగా రక్షించెనుగా నా ప్రభువును సేవింతునుగా ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం వేడుకతో విందుశాలకును తోడుకు వెళ్ళెను నా ప్రియుడు కోరిన ఫలములు తినిపించును క్రూరమితో నా ప్రియ ప్రభువు వేడుకతో విందుశాలకును తోడుకు వెళ్ళెను నా ప్రియుడు కోరిన ఫలములు తినిపించును క్రూరమితో నా ప్రియ ప్రభువు ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం ఆనందభరితుడై నేను
ప్రేమించెన్ వింతగనో ప్రభు దీవించెన్ అంతము వరకు యేసుని చెంతనే ఉందును ఆనందముతోను ఎంతో ప్రేమతో ప్రేమించెన్ వింతగనో ప్రభు దీవించెన్ అంతము వరకు యేసుని చెంతనే ఉందును ఆనందముతోను ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం రాజగు యేసు వచ్చునుగా రాజ్యము నాకు తెచ్చునుగా రాజ్యములోను నేరాణిగను రమ్యముగా నేనుందునుగా రాజగు యేసు వచ్చునుగా రాజ్యము నాకు తెచ్చునుగా రాజ్యములోను నేరాణిగను రమ్యముగా నేనుందునుగా ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం హల్లెలూయా ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్న సుందర కుమారి గారు మరొక పాటను పాడతారండి. అలా ఎవరైనా పాట పాడే ఆలోచన కలిగి ఉంటే దయచేసి తెలియచేయండి. తర్వాత షారూను గ్లోరీ స్వరూప హెప్సిబా మీ ఇద్దరు సిద్ధపడి ఉండండి. హల్లెలూయా. నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా నడిపించు యేసయ్యా నా
మధ్యలో ఉన్న హెప్సిబా వచ్చి మరొక పాటను పాడుతుందండి. హల్లెలూయా. అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోన, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి యేసుని స్తుతిద్దామండి. హల్లెలూయా. ఇటీవల కాలంలో డాక్టర్స్ ఒక సజెషన్ ఇస్తున్నారంటే తన దగ్గరికి వెళ్ళే పేషెంట్స్ అందరికీ మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలంటే డైలీ 1 అవర్ అయినా సరే గట్టిగా చప్పట్లు కొట్టండి అని డాక్టర్స్కి తన దగ్గరికి వెళ్ళే వాళ్ళందరికీ సజెషన్ ఇస్తున్నారంట. అది బయట కొడితే బాగోదేమో కానీ ప్రభు సన్నిధిలో ఆడి పాడి యేసును స్తుతించాలి. హల్లెలూయా. దావీదు నాట్యమాడే దేవుని స్తుతించాడు. ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం కనుల పండుగ కనబడనాదుడు వేణుల విందుగా వినబడనాదం కనుల పండుగ కనబడనాదుడు వేణుల విందుగా వినబడనాదం ప్రియముగా నాలో కురిపించెనుగా ఆత్మ ప్రవాహం
రాతి గుండెను కరిగించగనే కాంతి గుండెలో వెలిగించెను. హల్లెలూయా హల్లెలూయా. ఆయనను స్తుతించడానికి హేతు ఏంటి అని అడిగితే, నువ్వు నిలబడిన ఈ క్షణమే, నువ్వు బ్రతికున్న ఈ క్షణమే అని చెప్పక తప్పదు కనుక ఆయనను స్తోత్రిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మన మధ్య ఉన్న సహోదరు అన్నమణి గారు వచ్చి మన ఆరాధన నడిపిస్తారు. అందరము కూడా ఏకీభవిద్దాం. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. మమ్మల్ని స్థిరపరచువాడా, మమ్మల్ని వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయములో ప్రభువా స్థిరపరచు నీ వైపు మా చేతులు ఎత్తుతున్నామయ్యా. ఘనపరచు నీ వైపు మా చేతులు ఎత్తుతున్నాము. హెచ్చించి నీ వైపు మా చేతులు ఎత్తుతున్నాము ప్రభు. మా జీవితాలను మార్చండి, మా స్థితిగతులను మార్చండి నాయన. వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు,
మా పక్షమును నిలచి జయమిచ్చువాడవు. అందరము కలిసి ఆయనను స్థిరపరచండి, నా జీవితాలను స్థిరపరచండి, నా బ్రతుకును స్థిరపరచండి ప్రభువా. నీ సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను, నన్ను హెచ్చించండి ప్రభువా అని కృతజ్ఞతతో హృదయపూర్వకంగా ఈ పాటను పాడదామండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటి నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమును నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటి జయమిచ్చువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమును నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం నీ నామముకి మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమును నిలచి జయమిచ్చువాడవు. సర్వకృపానిధి యొక్క మా పరమ కుమారి, మీ చేతిలోని మా జీవమున్నదేస్తయా. దేవా, నీ ఆలోచనలు మా ఎడలెంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను ఇవి జరిగించుచున్నావు. నీకు స్తోత్రములయ్యా, ఇవి నీకు మాత్రమే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమును నిలచి జయమిచ్చువాడవు.
కంచె వేయగా ఆ కంచెను శత్రువు దాటలేదు యేసయ్యా. నువ్వు మా తోడుంటే అపవాది తలచిన కీడులన్నీ మేలైపోతాయి ప్రభువా. అయ్యా మా చుట్టూ ఉండండి, మాతో ఉండండి ప్రభువా. మా చుట్టూ నీ అగ్ని కంచెను ఉంచండి. ఆనాడు ఏబు చుట్టూ ఉంచిన అగ్ని కంచెని మా గృహముల చుట్టూ, మా సంఘము చుట్టూ ఉంచండి అయ్యా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమును నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమును నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 అవును ప్రభువా, నీకు మాత్రమే సాధ్యము. జీవితాలను మార్చడము నీకు మాత్రమే సాధ్యము. నిలబెట్టడము నీకు మాత్రమే సాధ్యము. ఘనపరచడము నీకు మాత్రమే సాధ్యము. హెచ్చించడము నీకు మాత్రమే సాధ్యము. స్థిరపరచడము నీకు మాత్రమే సాధ్యము. అది మనుష్యులు ఎవ్వరి వల్ల అవ్వదు ప్రభువా. యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయములో
హృదయపూర్వకముగా అడుగుతున్నానయ్యా. ఆనాడు దేవా ఎబ్బేజును వేదనను దీవెనగా మార్చావు తండ్రి. వేదనను ఆశీర్వాదముగా మార్చావు, శాపమును దీవెనగా మార్చావు. ఘనహీనుడిగా ఉన్న ఎబ్బేజును తన సహోదరులందరికంటే హెచ్చించిన గొప్పవాడువు ప్రభువా. ఎబ్బేజు కథ మొత్తాన్ని మార్చేసావు, ఎబ్బేజు జీవితాన్ని మొత్తము మార్చేసావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నా జీవితాన్ని మార్చు, ప్రభువా నా స్థితిగతులను మార్చు అని నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను ఎబ్బేజు వలె మార్చండి నాయన. ఎబ్బేజు జీవితాన్ని మార్చినట్టుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆశీర్వాదముగా మార్చండి, దీవెనగా మార్చండి నాయన, ఘనపరచండి నాయన. ఇక్కడున్న ప్రతి బిడ్డను యేసు నామములో స్థిరపరచండి ప్రభువా, యేసు నామములో హెచ్చించండి. ఒకసారి అడగగలవా? ఎబ్బేజు అడిగాడు, ప్రభువా నా సరిహద్దులను విశాలపరచు, నన్ను హెచ్చించు, నన్ను దీవించు, నన్ను కీడు నుండి తప్పించు అని. ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో స్థిరపరిచే దేవుడును, హెచ్చించే దేవుడును, నీ రెండు చేతులు ఆకాశము వైపు చాచి, అందరూ మీ చేతులు ఆకాశం వైపు చాచి ఒకసారి మరల నాతో పాటు ఈ పాటను పాడు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా నీకే సాధ్యము యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమును నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, చేతులు పైకెత్తి యేసయ్యా నా జీవితాన్ని మార్చండి, నా కథను మార్చండి, నన్ను ఆశీర్వాదము మార్చండి. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. హృదయపూర్వకముగా యేసయ్య సన్నిధిలో అయ్యా నా కథను మార్చండి, నా జీవితాన్ని మార్చండి. ఎబ్బేజు ప్రార్థన విన్న దేవుడు, అతన్ని మనవిని అంగీకరించిన దేవుడు. మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రార్థన వినడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. హృదయాంతరంగముల నుండి అయ్యా ఏమైనా చేయడము నీకు మాత్రమే సాధ్యము, స్థితిగతులను మార్చడము నీకు మాత్రమే సాధ్యము.
మా జీవితాలను మార్చడం నీకు మాత్రమే సాధ్యం. మా పరమ కుమారి నీ చేతిలో మా జీవం ఉన్నదయ్యా. నువ్వు మా ఊహకు మించిన కార్యములన్నిటినీ జరిగించుచున్నవాడు ప్రభువు. అయ్యా, నువ్వు మా తోడుంటే అపవాది తలచిన కీడులన్నీ మేలైపోతాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా, నిన్ను ఎవరైనా మేబీ నిన్ను తృణీకరించి ఉండొచ్చు. నీ వల్ల ఏది కాదు, చేత కాదు అని ఉండొచ్చు. నువ్వు ఇంతే, నీ బ్రతుకు ఇంతే, నీ జీవితం ఇంతే అని అనుకోవచ్చు. లేదా నీ శక్తి ఇంతే, నువ్వు ఇది చేయలేవు అని అనుకోవచ్చు. కానీ ఒకటి చెప్పు, అయ్యా నాకు అసాధ్యము, కానీ నీకు సాధ్యము. నీకు మాత్రమే సాధ్యము ప్రభువా. అయ్యా నువ్వు నా పక్షమును ఉండండి, నా తోడు ఉండండి అని చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన ప్రశస్తమైన పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎబ్బేజు వలె హృదయము పగిలి కన్నీటితోని సన్నిధులు, అయా నా బ్రతుకును మార్చు, నా స్థితిగతులను మార్చు అని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరి ప్రార్థన మీరు ఆలకించండి. వారి స్థితిగతులను మార్చండి, వారిని హెచ్చించండి, దీవించండి, స్థిరపరచండి, ఘనపరచండి. వారి ఊహకు మించిన కార్యములన్నిటినీ యేసు నామములో జరిగించండి. నీవే మా పక్షము నుండి అసాధ్యమైన కార్యములన్నీ సుసాధ్యము చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మా తోడు ఉండండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సేవకులని ఆత్మతో అభిషేకించి మా అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారం అందించి నిన్ను స్తుతించిన ప్రతి బిడ్డను నూరంతల బలముతో, నూరంతల ఆత్మతో అభిషేకించమని నజరేయుడైన యేసు నామంలో అడిగి ప్రార్థించి పొంది నాన్న పరమ తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని మహిమపరచుకోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ చెల్లిస్తూ ఈ ప్రత్యేక పునరుద్ధాన ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. హల్లెలూయా. చక్కగా ఎవరి స్థలాల్లో వారు అటు ఇటు తిరగకుండా కూర్చోండి. కూర్చున్నారా? దేవుని యొక్క సన్నిధిలో చక్కని ఆరాధన చేసిన బిడ్డలకు ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేక వందనాలు. మరి దేవుని యొక్క మహాకృప ఈ దినము మన యొక్క ఆత్మీయ తండ్రి గారు దానియేలయ్య గారిని క్షేమంగా మన మధ్యకు తోడుకొని వచ్చింది. చప్పళ్ళు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇంకా సంపూర్ణ ఆరోగ్యము సేవకులకు ప్రభు అనుగ్రహించలాగున, అలాగే తన సేవకురాలకి ప్రభు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దాం. చాలామంది జ్వరాలతో ఉన్నారని విన్నాను, మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. చక్కగా ప్రభు మీకు మంచి ఆరోగ్యం అనుగ్రహించును గాక. కొన్ని మాటలు విందామా? ఎంతమంది వినడానికి ఇష్టపడుతున్నారు? లిడియా టెర్రీ అని అర్జెంటుగా బయట తీసుకోవాలి. గడిచిన వారం దేని గురించి విన్నాను చెప్తారు ఒకసారి? మరి ప్రార్థన చేశారు ఎవరైనా? అయ్యా నా సరిహద్దును విశాలపరచు, ఎబ్బేసు ఘనత పొందెను అని అంటే ఎబ్బేసుకి ఏం లేదని చెప్పాను, ఘనత లేదు. ఈరోజు మనం కూడా ఘనహీనులుగా ఉన్నామేమో, ఆయనే ఘనపరచువాడు. ఆమెను చెప్పండి అందరూ. రైట్. ఈరోజు కూడా కొన్ని మాటలు వింటానంటే చెప్తాను, చెప్పమంటారా? రైట్. నేను గడిచిన వారంలో తెస్సలోనిక పత్రిక ధ్యానం చేస్తూ ఉండగా దానిని గురించిన విషయాలు నన్ను చాలా ఆకర్షించాయి. కనుక తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికను గురించి కొన్ని మాటలు ఏదైనా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని విందాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న
తెస్సలోనికీల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. అపోస్తుడైన పౌలు యేసుని ఎరిగిన నాట నుండి దమస్కు మార్గములో తండ్రి అయిన దేవుని యొక్క ప్రత్యక్షత పౌలకు అనుగ్రహించబడిన ఆ దినము మొదలుకొని ఆయన చనిపోయేటంత వరకు 3 మిషనరీ ప్రయాణాలు, 3 సువార్త ప్రయాణాలు చేసి అనేక వందల సంఘాలను కట్టాడు. ఎన్ని ప్రయాణాలు? 3 సార్లట కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేస్తూ అలాగన యెరూషలేము నుంచి ప్రారంభించబడిన ఆయనకు సువార్త ప్రయాణం మరలా యెరూషలేమునకు వచ్చేసరికి అలాగ ఎన్నిసార్లు ప్రయాణించాడంటే 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. అలాగన చేసుకుంటూ ఆయన యొక్క 2వ మిషనరీ ప్రయాణంలో, ఆయన యొక్క సువార్త ప్రయాణంలో ఆయన కలుసుకొని స్థాపించిన సంఘమే తెస్సలోనికా సంఘము. ఈ యొక్క 2వ మిషనరీ ప్రయాణంలో తెస్సలోనికలను కలుసుకొని ఈ తెస్సలోనికా ప్రాంతంలో ఒక సంఘమును కట్టి దాని మీద కొద్ది మందికి అధికారాన్ని ఆయన అప్పగించినట్లుగా మనం చూస్తాం. ప్రియా దేవుని పిల్లలారా, గమనించాలి. అపోస్తుడైన పౌలు యొక్క ఆలోచన ఎట్లా ఉంది అని అంటే, ఆయన సంఘాలను కట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఆయన సంఘాలను నిర్మించుకుంటూ వెళ్ళిపోయి అక్కడ యోగ్యులైన వారికి ఆ సంఘాన్ని అప్పగించి మరలా వేరొక చోటుకి వెళ్ళి సంఘాన్ని కట్టడం, వేరొక చోటుకి వెళ్ళి సంఘాన్ని కట్టడం, అలాగిన రకరకాలైన సంఘాలను అపోస్తుడైన పౌలు కడతా వచ్చాడు. స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించగలిగితే ఈ 2వ మిషనరీ ఎవరన్నా నాకంటే గట్టిగా ఎడుతున్నారా? రైట్, నాకంటే మైక్ని మించి మంచి స్పీకర్లు అయిపోతారు వీళ్ళందరూ. రైట్, వినండి. ఈ 2వ మిషనరీ ప్రయాణంలో తెస్సలోనికా అనే ప్రాంతానికి పౌలు వచ్చాడు. ఏ ప్రాంతానికి? ఈ తెస్సలోనికా ప్రాంతం ఎక్కడుంది అని అంటే గ్రీసు దేశము లేదంటే మాసిదోనియా ప్రాంతంలో ఈ యొక్క అమ్మ బయటికి తీసుకెళ్ళి ఏడ్చి పిల్లని. తెస్సలోనికా ప్రాంతము గ్రీసు దేశములో మనకు కనబడతా ఉంది. నోరు నొక్కేవద్దు, తీసుకెళ్ళి కాసేపు బయటికి ఏడ్చా మళ్ళీ ఆగా తీసుకురా. రైట్, ఈ యొక్క గ్రీసు దేశంలో ఈ యొక్క తెస్సలోనికా ప్రాంతము కనబడతా ఉంది. గమనించగలిగితే ఈ తెస్సలోనికా ప్రాంతం అట చాలామంది రకరకాలైన వ్యక్తులతో నిండిన ప్రాంతం, చాలా విధి విధానాలు, చాలా సంస్కృతులతో మిళితమైన ప్రాంతం. చాలామంది యూదులు ఉన్నారట, చాలామంది గ్రీకులు ఉన్నారట, చాలామంది రోమీలు ఆ తెస్సలోనికా ప్రాంతంలో వారు కనబడుతూ ఉన్నారు. వీరి దగ్గరికి పౌలు వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు చాలామంది దేవుని ప్రేమను తెలుసుకున్నారు. హల్లెలూయా. ఈ యొక్క తెస్సలోనికా ప్రాంతం గురించి మనము నేర్చుకోగలిగితే దీనిని అలెగ్జాండర్ ది గ్రేట్ అని మనం పిలుస్తాం కదా. ఆయనకు ఒక చెల్లుందట, ఆమె పేరే తెస్సలోనికా. ఏం పేరు ఆవిడ పేరు? ఆమెను ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడంటే అలెగ్జాండర్ గారి బావమరిది అని చెప్పొచ్చు. ఆయన పేరు ద కింగ్ కసాండర్ అని పిలుస్తాం. ఆ కసాండర్ అనబడే వ్యక్తి తెస్సలోనికా అనబడే అలెగ్జాండర్ గారి యొక్క చెల్లిని పెళ్లి చేసుకొని అతనికి ఏదో ఒక ఆలోచనతో ఆ యొక్క పేరుని ఎవరికి పెట్టాడు అని అంటే ఈ తెస్సలోనికా ప్రాంతానికి ఆయన పెట్టినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడు జరిగింది ఈ విషయము అని అంటే క్రీస్తు పూర్వము 315 ఆ ప్రాంతంలో ఆయన దానిని జయించి ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలను కలిపి ఒక పట్టణముగా దానిని పిలిచి దానికి ఏమని పేరు పెట్టాడంటే తెస్సలోనికా అని పేరు పెట్టాడు. ఆ ప్రాంతానికి ప్రభు చనిపోయిన కొన్ని సంవత్సరాలు కనుక క్రీస్తు శకము 50 ఆ ప్రాంతంలో పౌలు వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని కట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ దినములో లాగా సంఘం అంటే దానియేలు గారి విశ్వాసులను 4 నలుగురిని,
దయామణమ్మ గారు ఒక విశ్వాసం, ఒక ఇద్దరిని, లేదంటే మా బామ్మర్ది ఒకడో, మా తోడలుడు ఒకడో, మా అత్తగారు మా మామగారు కూర్చుంటే అది కాదు సంఘం. అప్పుడు ఎవరికి ప్రకటించాడు అని అంటే, ఒకసారి నాతో పాటుగా మీరు రండి. ఈ యొక్క అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం మనం చూడగలిగితే తెస్సలోనిక సంఘమును గురించిన ప్రస్తావన అక్కడ మనకు కనబడతా ఉన్నది. ఇక్కడ 17వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం విందాం. చూడండి ఒకసారి. వారు అంపిఫోలి, అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియో, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయినాడనియో లేఖనముల నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములో తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. వారి దగ్గరికి వెళ్ళి ఆ తెస్సలోనిక ప్రాంతానికి ఎవరో తెలీదు. అక్కడ పౌలుకి బంధువులు ఎవరు లేరు, లేదంటే శీలా సిల్వాను ఒకటే. వీరిద్దరి పేర్లలో వీరికి సంబంధించిన స్నేహితులు ఎవరు లేరు, తిమోతికి సంబంధించిన వారు ఎవరు లేరు. కానీ అక్కడ ఒక సమాజ మందిరం ఉందట. అక్కడికి వెళ్ళి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, యేసే క్రీస్తు అయినాడు. ఈయనకున్న గొప్పదనం ఏంటంటే, మీ దేవుళ్ళు చాలా మంది ఉండొచ్చు, మీ దేవి దేవతలు చాలా మంది ఉండొచ్చు, ఒక్కడు కూడా చనిపోయి తిరిగి లేవలేదు. కానీ నేను ప్రకటిస్తున్న ఈ యేసు చనిపోయి తిరిగి లేచును. స్తోత్రం. కాబట్టి ఆయన చెబుతూ ఉన్న మాట, ఆయనే యేసు, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయనే విశ్వానికి జనకుడు, ఆయన తప్ప మరి యొక్క దేవుడు లేడు అని చెప్పగానే అక్కడ చాలా మంది ఈ మాటలకి ఏమైపోయారంటే ఆకర్షించబడ్డారు. ఒక్క దినములో జరిగిపోలేదు. కానీ అక్కడ అంటాడు 3 విశ్రాంతి దినములు వారితో ఏం చేస్తా ఉన్నాడంటే తర్కిస్తూ ఉన్నాడు. ఇక్కడ కింద ఫుట్ నోట్లో రాస్తూ అంటాడు 3 వారములు ఎడతెగక పౌలు ఏం చేస్తూ ఉన్నాడట, బోధిస్తూ ఉన్నాడు. చప్పుడు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. ప్రియా దేవుని జనాంగమా, ఈ ఉదయకాల జ్ఞాపకం చేస్తూ అంటాను, దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే ఆయన యొక్క పౌలు యొక్క మాటను రూఢిపరుస్తూ ఉండగా ఘనత పొందిన స్త్రీలు, గ్రీకు దేశస్తులు, రోమీలు అనేక మంది ఏం చేశారంటే ఆ యొక్క వాక్యమునకు లోబడ్డారు. ఆమెన్. ఈరోజు అంటాను, దేవుని వాక్యము వెల్లడేవుడతోడని అంటాడు, ఇదిగో బలము కలుగును, వెలుగు కలుగుతూ ఉంది. ప్రియా దేవుని పిల్లలారా, పౌలు ఏ మాటలు చెప్పలేదు, ఒక్కటే మాట చెప్తున్నాడు. మీరు దేవుడిగా పిలవాలి అని అంటే ఆయనలో కొన్ని లక్షణాలు ఉండాలి. మీరు దేవుడు అని ఒక వ్యక్తిని కొలవాలి అని అంటే ఆయనలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఆయనలో ఉండవలసిన లక్షణం ఏంటి అని అంటే ఆయన అమరుడై ఉండాలి. ఎవరై ఉండాలి? ఆయనకి ఏముండకూడదు, మరణం అనేది. మరణం ఉంటే ఆయన కూడా మనిషే కదా, మరణం ఉంటే ఆయన కూడా మర్చుడే కదా, మరణం ఉంటే ఆయన కూడా వ్యక్తే కదా. కాబట్టి పౌలు అంటారు ఈయన మరణము లేనివాడు. ఎవరంటే ఈయన? ఈ మాటలు చాలా మంది స్త్రీలను తాకిన ఆ దినాల్లో కూడా. స్తోత్రం. ఈ దినాల్లో కూడా సంఘంలో ఎవరు ఎక్కువ అని అంటే స్త్రీలే ఎక్కువ. ఆ దినాల్లో కూడా రాస్తూ ఉన్న మాట, క్రీస్తు దేశం చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలాతోనూ కలుసుకున్నారు. ప్రియా దేవుని పిల్లలారా, తెస్సలోనిక ప్రాంతంలో పౌలు దేవుని యొక్క వాక్యమును ప్రకటించగా అనేక మంది హృదయాలు దేవుని వైపు త్రిప్పబడ్డాయి. ఈయనే ప్రభు అని ఒప్పుకున్నారు. ఎందుకు అనంటే గ్రీకులకు చాలా రకాలైన దేవుళ్ళు, చాలా రకాలైన దేవతలు చదువుకున్న వారికి తెలుస్తూ ఉంటుంది. గ్రీకు మైథాలజీ నుంచే మనకున్న చాలా గ్రంథాలు ఒక రకంగా కాపీ చేయబడ్డాయి. వారికి ఉన్న దేవుళ్ళు కానీ దేవతలు కానీ చాలా మంది ఎక్కువ. అలాంటి వారికి స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు సేవ చేసే తాత్పర్యం కలిగిన ప్రతి సేవకుడు ఈరోజు చేయవలసిన పని ఏంటంటే యేసు అంటే ఎవరో తెలియని వారికి దేవుని వార్తను ప్రకటించారు. అంతే కదా. యేసు ప్రభావం తెలియని వారికి దేవుని సువార్తను ప్రకటించాలి. మనము కూడా గమనించగలిగితే పౌలు అదే పని చేస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆ సంఘము కట్టబడుతూ ఉండట. ఎక్కడ?
చెప్పండి, ఎక్కడ? తెస్సలోనికల సంఘము కట్టుబడుతుంటే అపవాది ఊరికనే చూస్తాడా? అక్కడ జరుగుతున్న సంభవం చూడండి. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారని అంటే, అయితే యూదుల్లో మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయొచ్చు. ఏం చేస్తున్నారట? వీరు ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి కింద వారికి పేరు పెడుతూ అంటాడు, భూమిని తలకిందులు చేయవారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. పౌలు శీలకు పెట్టబడిన పేరు ఏంటంటే, నా ఎడమవైపులు అసలు చెప్పట్లేదు, అక్కడున్న సువార్త అంగీకరించిన వారు చెప్తున్న మాట, అంగీకరించిన క్రైస్తవ విశ్వాసి చెప్పే మాట కాదు. తెస్సలోనికలో పౌలు శీలలకు పరిశుద్ధాత్ముడు అన్యుల ద్వారా పెట్టిన పేరేంటి అని అంటే, భూమిని తలకిందులు చేస్తారు. స్తోత్రం. మనకే పేరు పెట్టారు. ఈరోజు నిన్ను మన ప్రశ్న వేసుకుంటే మనకే పేరు పెట్టారు అన్యులు. వారు ఒకవేళ ఇన్కేస్ పౌలుకు తెలుసు నన్ను చంపేస్తారు, ఈ సువార్త ప్రయాణంలో నేను చనిపోతాను, నన్ను రకరకాలైన హింసలకు, మానసికమైన వ్యాధులకు, శరీరపరమైన ఇబ్బందులకు గురి చేస్తారు, అయినను కూడా పౌలు తన ప్రాణాలను పణంగా పెట్టి దేవుని మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక అన్యులు ఒప్పుకుంటా ఉన్నారు. నో డౌట్ ఈయన ఏం చేస్తాడంటే దేనినైనా తలకిందులు చేసి పడేస్తాడు. స్తోత్రం. అంటే అప్ సైడ్ డౌన్ చేసేస్తాడు. ఇలాగా ముందు వెనక్కి ముందుకి చేయగలడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ పేరు నువ్వు కలిగి ఉండాలి. నీ ప్రార్థన ద్వారా ప్రభువు నీకు ఇచ్చిన శక్తి ఏంటనంటే, భూమిని తలకిందులు చేసే శక్తి నా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నీ ప్రార్థనకు నా ప్రభు ఇచ్చిన శక్తి ఏంటంటే, భూమిని కూడా తలకిందులు చేయగలవు. ఇది క్రైస్తవులకు పెట్టిన పేరు కాదు, అన్యులైన వారు క్రైస్తవులకు పెట్టిన అద్భుతమైన పేరు. కాబట్టి తెస్సలోనికలో ప్రభువు పౌలుకి ఇచ్చిన పేరేంటి అని అంటే, భూమిని తలకిందులు చేసేవాడు. ఆమేన్. ఈ పేరు కోసం తాపత్రయపడాలి. అమ్మో జగడలోడు అని పేరు రాకూడదు మనకి. అమ్మో లేదంటే గొడవలోడు, లేదంటే అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాడు, చిచ్చులు పెట్టేవాడు, చిచ్చులు పెట్టేది, జగడగుండన్న పేర్లు మనకు చాలానే వస్తాయి. స్కూల్లో చాలామంది చదవని వాళ్ళకి పేరు పెడతారు ఏంటి, శుద్ధం వద్దని. అవునా కదా? ఇలాంటి పేర్లు కాదు, కానీ మనకి ఎలాంటి పేరు కలిగి ఉండాలంటే, భూమిని తలకిందులు చేసే వారు అనే పేరును మనం కలిగి ఉండాలి. ఆమెన్ చెప్పండి అందరూ. ఆమెన్. కనుక తెస్సలోనికల్లో ఇలాంటి సంభవాలు జరుగుతూ ఉంటే చాలామంది పౌలును పట్టుకొని చంపేద్దాం, పౌలును పట్టుకొని న్యాయ సభకు ఈడ్చుకొని వెళ్ళిపోదాం అంటే, ఇలాంటి వార్త జరుగుతుంటే యాసోను అనబడే ఒక వ్యక్తి పౌలును ప్రేమించాడు, శీలను ప్రేమించాడు. ఏం పేరు ఆయన పేరు? ఇంగ్లీష్లో జాసన్ అని పిలుస్తాం. ఈ యాసోను అనబడే వ్యక్తి పౌలును ప్రేమించి ఏం చేశాడంటే, తన ఇంటిలో దాచాడంట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎక్కడ? తెస్సలోనికలో. అందరూ ఒక్కటైపోయారు. క్రైస్తవులు చాలా కొద్దిగా ఉన్నారు, చాలా తక్కువగా ఉన్నారు. అందరూ ఇంటి మీద పడిపోయారట. ఎవరింటి మీద? యాసోని ఇంటి మీద. ఇలాంటి పరిస్థితులు ఒకవేళ నాకు వచ్చిందనుకో, ఎవరన్నా మీ ఇంటికి రానిస్తారు నన్ను? లేదంటే మీ పక్క క్రైస్తవుడికి ఇలాంటి పరిస్థితి వచ్చిందనుకో, ఎవరన్నా రానిస్తారు? ఎందుకులేండి మా గొడవ. ఏదో ఇప్పటివరకు ప్రార్థనకి వెళ్ళినాం, ఆయన ఏది చెప్పారు ఎన్నో, ఏదో జరిగింది, ఏదో మాకున్నదే ఇచ్చాం, కానీ గొడవలోకి మమ్మల్ని లాక్కండి అని అనుకోవచ్చు. కానీ యాసోనట తెగించి నిలబడ్డాడు. ఎక్కడ? తెస్సలోనికలో పౌలు కోసం. స్తోత్రం. కాబట్టి తెస్సలోనికలో దేవుని సంఘము కట్టబడడానికి పరిశుద్ధాత్ముడు ఉపయోగించుకున్న సాధనం ఎవరు అని అంటే యాసోను అని చెప్పగదా తప్పదు. చప్పలు కొట్టి దేవుని నామని మహిమపరుద్దాం. ఈరోజు నేను అంటాను, దేవుని పరిచర్యలో ఒకవేళ నీ వీధిలో, నీ ఇంటిలో, నీ గ్రామంలో సంఘము కట్టబడాల్సి వస్తే, శ్రమల మధ్య సంఘము కట్టబడాల్సి వస్తే, కష్టపడాల్సి వస్తే, దేవుని కోసము నిలబడగలిగిన యాసోనులాగా నీవు నేను కూడా మార్చబడాలి. ఆమెన్. సంతోషంగా ఉన్నప్పుడు కాదు, శ్రమలలో ఖచ్చితంగా మనం నిలబడగలిగితే ప్రభువు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు, నీవు యొక్క యాసోనివే. నిజమే కదా? ఎంత ఆశ్చర్యం అండి. పని పాట లేని వాళ్ళు, దొమ్మిగా తిరిగే వాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులను యూదులు వెంట పెట్టుకొని మత్సరపడి, ఈలేంటి, ఈ సువార్త ఏంటి, ఈ గొడవ ఏంటి అని ఆ ఇంటి మీద పడిపోతా ఉండగా
యాసోను పౌలును శీలాను తన ఇంటిలో దాచాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన కృప అట్లాంటి పరిస్థితులు మనకు లేవు కదా. దేవుని మహాకృపను బట్టి కోటికేశ్వరం గ్రామంలో ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా ఒక సామరస్యమైన ధోరణిలో ఒక ప్రేమ కలిగిన ఆలోచన విధానంలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అవునే కదా. మరి అట్లాంటప్పుడే నువ్వు దేవుని కోసం యాసోనిగా లేకపోతే శ్రమ కలిగిన సందర్భాల్లో మనం యాసోనిగా మార్చబడగలమా? యాసోని ఎప్పుడు దాచినట్టు ఇక్కడ రాస్తూ అంటాడు చూడండి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఎలా తీసుకొని వెళ్ళారు? చూడాలి, నన్ను చూడాలి. ఎలా తీసుకొని వెళ్ళారు? నన్ను చూడండి. ఎంతమంది దేవుని కోసం ఇవ్వడానికి ఇష్టపడతారు? స్తోత్రం చెప్పండి. ఈడ్చుకొని వెళుతూ ఉన్న యాసోను దేవుని నామమును విడిచిపెట్టలేదట. యాసోను ఒక రోజు వచ్చి పౌలు దగ్గరికి అన్నాడట, అయ్యా నేను దొరికినా పర్వాలేదు, మీలాంటి వారు బ్రతికుంటే అనేక వేల మందిని వెలిగిస్తారు, కాబట్టి మీరు క్షేమముగా వేరే గ్రామమునకు వేరే ప్రాంతమునకు వెళ్ళండి అని చెప్పి 10వ వచనం అంటాడు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. స్తోత్రం. అక్కడి నుంచి తెస్సలోనిక ప్రాంతంలో ఎప్పుడైతే అయ్యొక్క యాసోను అనబడే ఒక మంచి సేవకుడు తయారయ్యాడో, దేవుని కోసం నిలబడగలిగిన ఒక మంచి సేవకుడు తయారయ్యగలిగాడు, ఒక గృహము ఆయనకు దొరికిందో, వెంటనే కూడా పౌలు కూడా అంటున్నాడు, ఈ సంఘం యొక్క బాధ్యతలు నీవే. కాబట్టి ఆ యొక్క యాసోను కూడా అంటారు, అయ్యా నేను చచ్చిపోయినా కానీ సంఘమును విడిచిపెట్టను. స్తోత్రం చెప్పండి. వెంటనే తీసుకొని వచ్చి ఆ రాత్రికి రాత్రే యాసోనుని తీసుకువెళ్ళడానికి ముందే అక్కడి నుంచి పౌలుని ఎక్కడికి పంపించారట? బెరయ అనబడే ప్రాంతానికి పంపించారు. కాబట్టి నేను అంటాను, సంఘము కట్టబడింది ఎక్కడ అని అంటే మంచి పంచభక్ష పరవన్నాల మధ్య సంఘం కట్టబడలేదు, మంచి ఆటపాటల మధ్య సంఘం కట్టబడలేదు. సంఘము కట్టబడింది ఎక్కడ అని అంటే శ్రమల మధ్య కట్టబడింది. సంఘము ఎక్కడ కట్టబడింది అంటే కన్నీటి మధ్య కట్టబడింది. సంఘము ఆకలి దప్పుల మధ్య కట్టబడింది. ఈ రోజు నేను అంటాను, ఈ PJBCM పరిచర్యలో ఎలాగున కట్టబడ్డాయి. ఈరోజు కనబడేవాడికి ఈ సౌండ్ సిస్టమ్ కనబడవచ్చు, లేదంటే ఈ ప్యాడ్ కనబడవచ్చు, ఈ గొప్ప మందిరము కనబడవచ్చు, కానీ దీని యొక్క మూలాలు మనము గమనించగలిగితే శ్రమల మధ్య కట్టబడిన సంఘం. స్తోత్రం. శ్రమల మధ్య దేవుని కోసం నిలబడిన సంఘం మన సంఘం. ఇక్కడున్న ప్రతి ఒక్కరి గురించి నేను అంటాను, శ్రమల మధ్య దేవుని వెదకిన విశ్వాసులుగా మీరు నాకు కనబడతా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి తెస్సలోనిక ఆయన 2వ మిషనరీ ప్రయాణంలో తెస్సలోనికలో 3 వారాలు ఉన్నాడట. అక్కడ సంఘమును కట్టాడు, అక్కడ అద్భుతమైన పరిచర్యను చేశాడు, అనేక వందల మందిని రక్షించాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. అలాగే యాసోను లాంటి శిష్యులను తయారు చేయగలిగాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాక కొన్ని సంవత్సరాలకు వారికి ఒక పత్రికను రాస్తా ఉన్నాడు. అదే పత్రిక తెస్సలోనిక సంఘమునకు రాసిన మొదటి 2 పత్రికలు. ఆమెన్. అక్కడి నుంచి వచ్చేసాక వారి క్షేమమును గురించి, అలాగే వారిలో కొన్ని భిన్నాభిప్రాయాలు కలిగాయట. అందుకే 5వ అధ్యాయం 4వ అధ్యాయం మనం చదవగలిగితే మృతుల పునరుద్ధానము గురించి అక్కడ ఎందుకు చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతారు అన్న ఒక డైలమ్మా కలిగిందట. చచ్చిపోయిన వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఆయన 4వ అధ్యాయం 5వ అధ్యాయాన్ని రాస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లలు, నేను అంటాను, ఈరోజు మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్ముడు ఒక పత్రికను పంపిస్తూ ఉన్నాడు. ఆయన అద్భుతమైన రీతిలో నిన్ను ఎప్పటికప్పుడు చదువుకోమని ఇదిగో ఈ లేఖన భాగం నీకు ఇచ్చాడు. దాని ద్వారా ఆ సంఘములను పరిశుద్ధాత్ముడు బలపరుస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి తెస్సలోనిక సంఘము కట్టబడిన తీరు ఇది. తెస్సలోనిక సంఘము నిర్మించబడిన తీరు ఇది. దాని యొక్క హిస్టరీ. ఆ తెస్సలోనిక ప్రాంతం అట, ఆ దినాల్లో ఒక పెద్ద పోర్ట్ ఉండేదట. అంటే నౌకాయానమునకు సరిపడిన విధి విధానాలు ఉండేయంట. చాలా చక్కని పోర్టు వ్యవస్థను అక్కడ నెలకొల్పడం జరిగింది కనుక ఆ దినాల్లో రాకపోకలు
చాలా ఘనంగా జరిగేవి. అక్కడ మీరు గమనించగలిగితే పౌలు ఇంచుమించుగా ఆయన యొక్క రెండవ మిషనరీ ప్రయాణంలో ఎన్ని మైళ్ళు ప్రయాణం చేశాడని వాక్యం చెప్తుందంటే 2700 మైళ్ళు ప్రయాణం చేశాడట. ఎన్ని మైళ్ళు? 1 మైలు అని అంటే ఇంచుమించుగా కిలోమీటర్ పాయింట్ 300 మీటర్లు, అంటే 1 కిలోమీటర్న్నర 1 మైల్ అని చెప్పొచ్చు. అలాంటివి 270 మైళ్ళు ప్రయాణం చేశాడట. 1400 మైళ్ళు సముద్రం మీద ప్రయాణం చేస్తే 1300 మైళ్ళు రోడ్డు మీద ప్రయాణం చేశాడట. ఎందుకు అని అంటే దేవుని కోసం. స్తోత్రం. ఎందుకోసం ప్రయాణం చేశాడు? ఈరోజు మనం పక్కనున్న చర్చికి ప్రయాణం చేయలేం, పక్కనున్న ప్రార్థనకి ప్రయాణం చేయలేం, పక్కనున్న గ్రామానికి ప్రయాణం చేయలేం. ఎన్ని 100 మైళ్ళు ఆయన ప్రయాణం చేస్తా వెళ్ళాడనంటే 2700 మైళ్ళు ఓన్లీ ఇన్ సెకండ్ మిషనరీ జర్నీ. ఆయన రెండవ మిషనరీ ప్రయాణంలో. చప్పలు కొట్టగండి, మహిమ పరుద్దాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యము చెప్తున్న మాట, అంత ప్రయాసపడినా, అందుకే ఆయన ఎప్పుడు అంటాడు, ప్రభువునందు మీ ప్రయాస. చెప్పండి, అడమైపోయి చెప్పండి, గట్టిగా చెప్పాలి. నువ్వు చేసిన ఏ ప్రయాస, ప్రార్థన అనే ప్రయాస, వాక్య పరిచయం అనే ప్రయాస, కానుక అనే ప్రయాస, లేదంటే భోజనాల దగ్గర నువ్వు చేసే ఆ పరిచర్య, నువ్వు ఇచ్చే ఈ కానుక అనే పరిచర్య, ఏది కూడా పౌలు అంటాడు వ్యర్థమో కాదు. ఆ తెస్సలోనిక సంఘమును కట్టడానికి అంతగా ప్రయాసపడి ఆ సంఘమును కట్టితే ఆ సంఘమును గురించి ఆయన రాస్తున్న అద్భుతమైన మాటలు మనం చూడగలిగితే, ఒకసారి నాతో పాటుగా తెస్సలోనిక మొదటి పత్రికను తెరవండి. అక్కడ రాయబడిన అద్భుతమైన విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తూ అంటాడు. మొదటి అధ్యాయము 7-8 వచన 6-7-8 వచనాలు. గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. తల ఎత్తండి ఒకసారి. ఏం చెప్తున్నాడు వీరి గురించి? సాక్ష్యం చెప్తూ ఉన్న మాట ఏంటంటే, గొప్ప ఉపద్రవమందు, గొప్ప శ్రమల యందు వాక్యాన్ని సంతోషంగా ఉన్నప్పుడు ఎవడైనా అంగీకరించవచ్చు, సంతోషంగా ఉన్నప్పుడు ఎవడైనా 1000 రూపాయలు కానుక ఇవ్వచ్చు, సంతోషంగా ఉన్నప్పుడు ఎవడైనా ప్రార్థనకు రావచ్చు. ఇదిగో నీకు శ్రమ కలిగినప్పుడు పౌలు తెస్సలోనిక సంఘమును గురించి ఎందుకు ఈ పత్రిక నన్ను ఆకర్షించింది అని అంటే, ఈ మాట నన్ను ఆకర్షించింది. గొప్ప ఉపద్రవం ముందు వారు ఏం చేశారట? వాక్యమును అంగీకరించి మమ్మును క్రీస్తును పోలి నడుచుకుంటా ఉన్నారు. ఈరోజు విశ్వాసిగా సంఘములో కట్టబడిన నీవు తెస్సలోనిక సంఘమును గురించి, వారిని గురించి జ్ఞాపకం చేసుకుంటూ నీవు నెమరు వేసుకోవాల్సిన మాటలేంటి అని అంటే, ఖచ్చితంగా ఉపద్రవమైన, సంతోషమైన, దుఃఖమైన, ఏ పరిస్థితి అయినా సరే వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. ఆమేన్. సంతోషాలు అంగీకరించలేదట, గొప్ప ఉపద్రవం ఉంది. యాసోను ఇంటి మీద పడినప్పుడు కూడా వీరు వాక్యమును విడిచిపెట్టలేదు. వీరు యాసోనును ఈడ్చుకొని పోతా ఉన్నప్పుడు, అతనితో పాటు ఉన్న సహోదరులు లాక్కొని వెళతా ఉన్నప్పుడు కూడా వారి వాక్యాన్ని విడిచిపెట్టలేదు. ఆమేన్. ఈరోజు జ్ఞాపకం చేస్తూ అంటాను, నీలో ఈ తెగింపు కావాలి, వాక్యం పట్ల ఈ విశ్వాసం కావాలి, దేవుని పట్ల ఈ నమ్మకం కావాలి, దేవుని పట్ల ఈ ఆశ కావాలి. అది ప్రభు మనల్ని కోరుతా ఉన్నాడు. ఈ దార్జ అనేవాడు అన్నీ ఉన్నప్పుడు హ్యాపీగా వాక్యం చెప్తాడు. ఇది వీడికి శ్రమ కలిగినప్పుడు వాక్యం చెప్పడం గొప్ప. ఆమేన్. ఎప్పుడో నవ్వుతూ ఉండగా ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, దుఃఖంలో వాక్యం చెప్పాలి చూసావో, అది ప్రభు కోరేది. అందుకే ఆయన అంటాడు, గొప్ప ఉపద్రవం ఉంది వీరు వాక్యాన్ని అంగీకరించి. ఆయన చెప్తూ ఉన్న మాట, మమ్మును పోలి నడుచుకున్నారు. నిజమే కదా, పౌలును పోలి నడుచుకోవడం అంటే, పౌలు శ్రమల్లో, బంధకాల్లో, వ్యాధులలో సరైన తిండి లేక, సరైన బట్టలు లేక, సరైన చెప్పులు లేక తిరిగిన దినాలు పౌలు జీవితంలో అనేకం ఉన్నాయి. ఆయనను పోలి నడుచుకొని అక్కడ కింద అంటాడు, ఇదిగో కాబట్టి మాసిదోనియాలోను అఖయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే. స్తోత్రం. పౌలు అదే మాట అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి. మరి ఇప్పుడు తెస్సలోనిక సంఘం ఏంటి అని అంటే, పౌలు ఎదురున్నాడు, పౌలును పోలి వీళ్ళ నడుచుకుంటే ఆటోమేటిక్గా బెరయ, అకయ, మాసిదోని ఉన్న సంఘ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, వీరు మాదిరిగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. ఆమేన్.
వీరొక ఉదాహరణ అయిపోయారట, వీరొక ఎగ్జాంపుల్ అయిపోయారట, వీరొక మాదిరి అయిపోయారట. ఆలోచించావు ఎప్పుడైనా నువ్వు ఒక మాదిరి నీ ఇంటిలో? గమనించావు ఎప్పుడైనా? ఎవరైనా చెప్పారా నిన్ను అనేక మంది ఇమిటేట్ చేస్తారని? మనం మాట్లాడే భాష, మేము పీజీలో చెప్తారు లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ ఇమిటేషన్. ఆ భాష అనేది ఏంటి అని అంటే అనుకరణ. ఎవరు చెప్పారు అక్కడ బాటిల్ అంటారు, నేను బాటిల్ అని నా కొడుకు వచ్చి రేపు దాన్ని ఆడకొడుకు ఏమంటాడు దాన్ని, లేదంటే ఏ డబ్బా అన్నాడు అనుకో, లేదంటే ఏ పుస్తకం అన్నాడు అనుకో, నేను దాన్ని కూడా నా కొడుకు ఏమంటాడు. కాబట్టి ఈరోజు నేను అంటున్నా, మీరు వేసే ప్రతి అడుగు అనేకులు వెంబడించడానికి మార్గదర్శకంగా ఉండేటట్లు నీ అడుగులు వేయాలి. ఆమెన్. విశ్వాసంలో నాటబడిన మనం, సంఘంలో ఉన్న మనం అనేక మందికి ఏమైపోవాలంటే మాదిరి అయిపోవాలి. అవునే కదా? అనేక మంది మనలా ఉండాలి అని కోరుకోవాలి. కాబట్టి యూ హ్యావ్ టు సెట్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. నువ్వు ఒక మంచి ఎగ్జాంపుల్గా మారిపోవాలి. మారిపోదామంటారా? వీరు కూడా ఏమైపోయారట, పలానా తెస్సలోనిక సంఘం వాళ్ళని విడిచికెళ్ళినా దేవుని మాటను విడిచిపెట్టలేదట, వాళ్ళని కొరడాలతో కొట్టిన దేవుని మాటను ఇదిగో చెంపల మీద వాయించిన వారు. మరి మనం ఎందుకు విడిచిపెట్టాలని చెప్పి అక్కయ్య మాసిదోనిలో ఉన్న ఆ సంఘాలు కూడా ఏమైపోయినాయి అంటే వీరి వెంబడి నడిచి వెళ్ళిపోతాం. నేను అంటాను వారు కూడా ఒక ఎగ్జాంపుల్గా మారిపోయారు. స్తోత్రం. ఆమేన్. మీ అందరికి కూడా ఒక మాట చెప్తాను. ఈ మాట ఎప్పుడు చెప్తుంటే అందరికీ కోపపడుతున్నారు, కోడళ్ళైన వాళ్ళందరూ. అయినా కోపడినా పర్లేదు చెప్తాను. చెప్పమంటారా? రైట్. మాకు వుడెన్ బౌల్ అని 10th మరి ఇప్పుడు ఉందో లేదు తెలియదు నాకు. 7th 10th ద వుడెన్ బౌల్ అని ఒక పాఠం ఉండేది. పాఠం ఉంటే ఒక భార్యాభర్త ఉన్నారు, ఆయనకు ఒక నాన్నగారు ఉన్నారు. వారు ఏం చేసేవారంటే సరైన అన్నం పెట్టేవారు కాదు. భోజనం గట్ట గిన్నెలో పెడతా ఉంటే అలా కోళ్ళు అనేదట వీడికి అన్నం పెడతాం ఎక్కువ, మళ్ళీ మనం తినే ప్లేట్లలోన. కాబట్టి చెక్క గిన్నెలు చేయించి ఆ చెక్క గిన్నెల్లో ఏం చేసేవారంటే ఆ ముసలోడికి భోజనం పెట్టేదట. ముసలోడు ఆ చెక్క దాంట్లో చెక్క అంటే ఇప్పుడు అంత టెక్నాలజీ లేదు కదా, మా ఏసుగర్లాగా చక్కగా జల్లెడ పడేసి స్మూత్గా చేసేస్తాయి ఏమంటారు. అలాగే పాపం బాధపడితే ఏమనుకుండా తినేవాడంట. అలా కొన్ని దినాలు ఇక ఈ అమ్మ నాన్న ఊరెళ్ళారు, వాళ్ళకి కొడుకున్నాడట. వీళ్ళు ఊరెళ్ళి వచ్చేసరికి ఇంటి దగ్గర అలా గేటు తీసేసరికి ఏం చేస్తున్నాడు, కత్తి ఒక సుత్తి పట్టుకొని ఒక గిన్నె ఒక చెక్కని చెక్తా ఉన్నాడంట. చెక్తా ఉంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అన్నారట, యారా ఈ చెక్కని చెక్తున్నా ఏం పని పడలేదు ఆడుకోవచ్చు కదా అన్నారట. ఏటి పని పడలేదు అంటావేటి, ఇదిగో తాత ముసలోడు అయిపోయాడు, నువ్వేమో ఇప్పుడు వరకు ఎంచక్క చెక్క దాంట్లో భోజనం పెట్టు, రేపన్న రోజు నువ్వు ముసలోడు అవుతావు, అమ్మ కూడా ముసలిది అవుతుంది కదా, మరి నేను మీకు ఇందులో పెట్టొద్దు అన్నాడట. హల్లెలూయా. వెంటనే అప్పుడు కళ్ళు తెరుచుకున్నాడట. నిజమే, ఈరోజు నేను ఈ సేవకు వచ్చినప్పుడు నాకు 25 సంవత్సరాలు, ఎప్పుడు 25 సంవత్సరాలు ఉండిపోతున్నా. సొందరమ్మ మా ఎఫ్ఎన్ఎట్ని పెళ్లి చేసుకున్నాడు 16 15, ఇప్పుడు ఆ వయసులో ఉండిపోద్దా చెప్పాలి. ఉన్నాం కదా అందరం కూడా. వయసు ఏం చేస్తుండదు, నాకే అనిపిస్తుంది నా జీవితం సగం కంటే ఎక్కువ. మరి మనం కూడా వేసే ఆలోచనలు ఏం చేస్తాయంటే మనము కూడా ఖచ్చితంగా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే సమాజానికి కుటుంబానికి విడిచిపెడతాం. స్తోత్రం. కాబట్టి ఈరోజు నేను అంటాను, ఏ మాదిరిని నువ్వు ఇంటిలో కనబరుస్తున్నావు, ఏ మాదిరిని సంఘంలో కనబరుస్తున్నావు, ఏ మాదిరిని సమాజంలో నువ్వు విడిచిపెడతా ఉన్నావు, ఏ మాదిరిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు అని అంటే తెస్సలోనిక సంఘము మన పేర్లు వేరు కావచ్చు, బేతేల్ సంఘం కావచ్చు, తెస్సలోనిక సంఘం కావచ్చు, బెరయ సంఘం కావచ్చు, ఆ ప్రాంతాలను బట్టి అది ఏ పేరైనా కావచ్చు. కానీ నేనంటాను యూ హ్యావ్ టు లీవ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. నేనంటాను ఒక మంచి ఉదాహరణగా నువ్వు బ్రతకాలి. స్తోత్రం. సమాజానికైనా, కుటుంబానికైనా, భార్యకైనా, భర్తకైనా, బిడ్డలకైనా, సేవకునికైనా నేనైనా మీకు ఎలా బ్రతకాలి? రేపన్న రోజు నే కళ్ళు పోతుందో, నే ఏ కొల్లుకుండ దగ్గర కనబడ్డాను అనుకో, ఏ బ్రాందీ షాప్ దగ్గర కనబడ్డాను అనుకో, నా యూత్ నన్ను ఏమనుకుంటుందంటే అయ్యగారే తాగారు, మేము తాగితే పెద్ద గొప్పే ఉందండి. అవునే కదా? ఈరోజు నేను అంటాను తల్లిదండ్రులుగా నువ్వే బీరు చేసావు తెచ్చి నీ రిఫ్రిజిరేటర్లో పెడతారు, రేపు నువ్వు లేనప్పుడు నీ కొడుకు అంతకంటే పెద్దగా తేడా. నువ్వే తెచ్చి నీ సిగరెట్ పెట్టి నీ గూట్లో కనబడట్లేదని అనుకుంటావు, లేదంటే ఏ పోపుల డబ్బాలను దాచుకుంటావు, ఆడికి ఇంకా పెద్ద సిగరెట్ తేడా. జాగ్రత్త కలిగి
గమనించాలి. ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డాను అని అంటే మై ఫాదర్ లెఫ్ట్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. నా తండ్రి ఒక మంచి ఉదాహరణగా నా ఎదుట బ్రతిగాడు కనుక నేను ఏం చేయగలుగుతానంటే మీ ఎదుట నిలబడగలిగాను. స్తోత్రం. ఎవడన్నా మీరు అందరూ చాలామంది మీరు మంచి ఉదాహరణలు అయినా అక్కడక్కడ ఉంటారు చూసారు, వారి కోసం చెప్తున్న మాట, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. నీ బ్రతుకు నువ్వు మార్చుకోవాలి. ఆమె చెప్పండి అందరూ, అవునే కదా? ఏంటి తెచ్చిపెట్టుకున్నాం అలసిపోయి వచ్చి అని తాగమన్నారా అని అడిగేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. తాగమనక్కర్లేదు, అపవాది ఏం చేస్తాడు ఆ సమయానికి ఆడేదో ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు, ఆడికేదో అంటాడు, ఎవడెవరో మందు తాగితే రిలీఫ్ వస్తుంది అంటారు. ఆడికి ఏమనిపిస్తుంది వెంటనే. ఒక ఆయన మొన్న అన్నాడు, ఎవడన్నా తిడతా భయం వేస్తుందండి బాబు అన్నాడు. ఏంటి అన్నాను. ఆడు సిగరెట్ కాలుతాడని తెలుస్తుంటే అప్పుడు చోటని కాల్చేటప్పుడు డైరెక్ట్గా వచ్చి ఏంటి ఒక తండ్రి అన్న మాట జ్ఞాపకం చేస్తూ అంటాను, నీవు మంచిగా బ్రతకగలిగితే మన బిడ్డలు అదే మార్గంలో. కాబట్టి తెస్సలోనిక సంఘం ఏం చేస్తూ ఉంది, మంచి మాదిరిని కనబరిచి ఆ మాసిదోనియా ప్రాంతంలో అనేక సంఘాలకు మాదిరి అయిపోయింది. కొట్టుగట్టిగా చెప్పట్లో హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఒక మాదిరిగా బ్రతకడానికి తీర్మానం చేసుకో. డబ్బులు కాదు, యూ హ్యావ్ టు నీ యొక్క క్యారెక్టర్ని, మన యొక్క బ్రతుకుని ఒక మంచి ఎగ్జాంపుల్గా మనం చనిపోయేసరికి ఒక మంచి బ్రతుకుతో నేను చచ్చిపోయింది దేవా అని ఒక మంచి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. స్తోత్రం. అందుకని చెప్తూ ఉన్నాడు, మాదిరి అయితే ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని యెడల మీకు ఉన్న విశ్వాసము వెల్లడాయని గనుక మేమేమి చెప్పవలసిన ఆమెన్. వీరు చేసిన కార్యాలను బట్టి వాక్యం గురించి అంటాడు మ్రోగిందట. ఆమెన్. అంటే వీరు బ్రతికిన బ్రతుకు అనేక హృదయాల్లో వెలుగులను సృష్టించింది, వెలుగులను ప్రజ్వరింపజేసింది. వీరి ద్వారా అనేక మంది దేవుని ప్రేమను తెలుసుకున్నారు. నేను అంటాను, అందుకే పౌలు పేతురు అంటారు, క్రీస్తునందు మీరే మా పత్రిక కాదా. మనమే ఆయన యొక్క పత్రిక. అనేక మంది నేను చదువుతున్నారు, అది గుర్తుపెట్టుకో. అనేక మంది నన్ను చదువుతున్నారు, అవునే కదా? చదువుతున్నారా లేదా? అంటే మనం చేసే ప్రతి ఆ అడుగుని, ప్రతి పనిని, ప్రతి మాటను వారు ఏం చేస్తున్నారు, సమాజం చదువుతూ ఉంది. కాబట్టి పౌలు అన్నాడు, మా పత్రిక మీరే. మీరు చదివినప్పుడు వాళ్ళకి ఏం కలవాలంటే మంచి పత్రికగా కనబడాలి. స్తోత్రం. మంచి పుస్తకాలు ఉంటాయి, చెడ్డ పుస్తకాలు కూడా ఉంటాయి. నువ్వు మంచి పుస్తకంగా మార్చబడడానికి తెస్సలోనికి ఆ సంఘాన్ని ఒక మాదిరిగా తీసుకోవాలి. నేను అంటాను, ఈ PJBCM సంఘము ఒక మంచి పత్రికగా తెస్సలోనిక సంఘముగా మార్చబడునుగాక. ఆమెన్. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తాను, చెప్పి ముగిస్తాను, సమయం అవుతూ ఉంది కనుక. వీరిలో ఉన్న రెండవ లక్షణం ఏంటి అని అంటే 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదవగలిగితే ఇక్కడ రాయబడిన మాట, దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి ఉన్నారు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి. ఇంకా చాలా చేతులు లేవట్లేదు. అన్నమణి గారు చెప్పారు, దేనికి మంచిది, గుండెకి మంచిది అట్లా చెప్పాలి. హల్లెలూయా. కానీ ఈరోజు జ్ఞాపకం చేస్తూ అంటాను, 2వ మాట. ఫస్ట్ ఏమైపోయారు, శ్రమల్లో ఉపద్రవంలో వాక్యాన్ని అంగీకరించారు. 2వ మాట, వీరిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పౌలు మాట్లాడుతున్నారని మీరు ఏ రోజు అనుకోలేదు. ఇది మనుష్యుల వాక్యం అని మీరు ఎంచలేదు. ఎవరి వాక్యం అని ఎంచారు? చాలామంది జాజిబాబు వాక్యం అని అనుకుంటారేమో. నేనేమన్నా నా వాక్యం ఏమన్నా మార్చగలుగుతుందా? అసలు మా ఆవిడని మార్చలేదు, మా పిల్లల్ని కూడా, మా అమ్మను కూడా. ఎవరి వాక్యం మార్చాలి? చెప్పాలి. కాబట్టి తెస్సలోనిక విశ్వాసులు కూడా మరొక మంచి లక్షణం ఏంటి అని అంటే, పౌలు ఏ మాట పలికినా, శేల ఏ మాట పలికినా, యాసోను ఏ మాట పలికినా ఇది దేవుని వాక్యం అని ఎంచి ఆ వాక్యానికి లోబడ్డారు. స్తోత్రం. మనుషుల వాక్యం అని ఎంచితే నీకు ఫలం కాదు. ఈరోజు నేను చెప్పిన ఈ వాక్యం ఇది మనుషుల నోటి నుంచి వచ్చింది అని నువ్వు లోబడితే అది దేవుడు నీకు ఫలం ఇవ్వడట అని చెప్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క వాక్యం అని మీరు ఎంచి
దాని ప్రకారం నడుచుకొనిచున్నారు కనుక దానిని బట్టి దేవునిని మేము స్తుతిస్తూ ఉన్నాము. స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించు, నీకోసం పలకబడిన వాక్యం, నువ్వు వింటున్న ఈ వాక్యం దేవుని వాక్యం. నీ చేతిలో ఉన్న ఈ నల్లట్ట పుస్తకం, ప్రవీణ్ పగడాల గారు అంటారు, ఈ నల్లట్ట పుస్తకం ఏంటంటే దేవుని రాజ్యముల గురించి చెప్తూ ఉన్నా దేవుని మాట. ఇది మనుష్యుల యొక్క మాట కాదు. మీరు గమనించాలి, 40 మంది ప్రవక్తల్లో 1600 సంవత్సరాల్లో రాయబడిన ప్రతి మాట కూడా ఒకే వ్యక్తిని పాయింట్అవుట్ చేస్తూ ఒక వ్యక్తి వైపే అన్ని వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి. స్తోత్రం. 40 మంది వేరువేరు ప్రాంతాల్లో పుట్టారు, వేరువేరు దేశాల్లో పుట్టారు, వేరువేరు స్థితిగతుల మధ్య వారు పెరుగుతూ వచ్చారు. వారందరూ రాసిన మాటలన్నీ ఒకే వ్యక్తిని చూపిస్తూ ఉండగా ఇది దేవుని వాక్యము కాదనగలిగిన సత్తా ఎవరికైనా ఉందంటారా? స్తోత్రం. కాబట్టి నీవు కూడా ధీమాగా చెప్పగలవు, ఇది దేవుని యొక్క వాక్యం, నేను ఆయన యొక్క పత్రికను నమ్మగలగాల. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట, దేవుని వాక్యం అని ఇచ్చిన సంఘము తెస్సలోనికా సంఘం. అబ్బే మా కోసమే చెప్పాడు, ఎవరో చెప్పుంటారు నా గురించి, వడ్డీకి ఎత్తున్నానని నాకు ఈరోజు వాయించి వాడేయాడు ఆయన. నాకు ఎవరు చెప్పరు, ఎవరు చెప్పినా నాకున్న మంచి లక్షణం, నేను ఎవరు చెప్పినా చెప్పుడు మాటలు వినే లక్షణం నాకు అసలు లేదు. నాకే కాదు, మా ఇంటిలో ఎవరిగా ఉండదు. ఎప్పుడు అలాగనే మేము బ్రతకలేదు కూడా. ఎందుకు అని అంటే మాకు తెలుసు, మనం నచ్చితే ఆ పొగిడినోరే రేపు తిడుతుంది, తిట్టినోరే రేపు పొగుడుతుంది. కాబట్టి మనము గమనించాలి, మనం విచక్షణ కోల్పోకుండా మనము చక్కని తీర్మానాలు చేసుకోవాలి. స్తోత్రం. ఏదో గ్యాస్ కొడితే ఉబ్బిపోయి, గాలి తీసేస్తే చప్పబడిపోయి, ఇలాంటి బ్రతుకు దేవుని సన్నిధిలో మనకు ఉండకూడదు. ఆయన ఏమన్నాడు, అన్ని విషయాల్లో నేను సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను. ఇదే సేవ. మన భాగ్యవతి గారు చెప్తా ఉంది, బాబు ఈరోజు సేవను ఇంతలాగా ప్రభు ఆస్వాదించాడు. నేను చిన్నపిల్లగా ఉన్న దినాల్లో ఆ మోహన్ రావు మావి గారు అంటాడు, చాలా కష్టపడి నాన్నగారు సేవ చేశాడు. సరైన భోజనం లేని దినాల్లో కూడా ఆయన సేవను ఎంతే ఘనంగా చేశాడు. స్తోత్రం. ఈరోజు మీరు కూడా అన్నీ ఉన్నప్పుడు అలాగే ఉన్నారు, ఒకప్పుడు ఏమీ లేనప్పుడు కూడా అలాగే ఉన్నారు, ఎప్పటికీ ఇలాగే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి అంటాడు, మాదిరి అయిపోవాలి మనం. క్రీస్తు వాక్యం అని నువ్వు ఎంచితే, క్రీస్తు మాటకు లోబడితే ఆటోమేటిక్గా నువ్వేమైపోతావు, ఈ వాక్యం నేను సవరించడానికి ఒప్పుకుంటే నువ్వేమైపోతావు అంటే ఆటోమేటిక్గా నువ్వు ఒక ఎగ్జాంపుల్ అయిపోతావు. ఎప్పుడైతే మనం ఒప్పుకోమో మన ఎగ్జాంపుల్గా, మంచి ఎగ్జాంపుల్గా మాత్రం బ్రతకలేము. యాసోని ఇంటి వారికి తెలియదు సువార్త అంటే, అక్కడ ఉన్న భక్తి గల స్త్రీలకు తెలియదు సువార్త అంటే, లేదంటే అలనాడు ఆ యొక్క తొయితేర పట్టణపు స్త్రీ అయిన లూదియాకు తెలియదు ఎఫెసులో. ఇలా రకరకాలైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారిని ఎప్పుడైతే వాక్యం దాకిందో వారి హృదయాలను మార్చుకున్నారు. ఆమెన్. తెస్సలోనికీలకు కూడా తెలియదు దేవుడు అంటే ఎవరో. వారి విగ్రహాలను లేదంటే రకరకాలైన వ్యక్తులను పూజించుకునేవారు. కానీ ఎప్పుడైతే పౌలు మాట వారి హృదయాన్ని తాకిందో వెంటనే ఇది దేవుని మాట అని వారు నమ్మగలిగారు. స్తోత్రం చెప్పండి. మరి నువ్వు కూడా నమ్మగలిగితే వెంటనే మారాలి కదా. 3వ మాట చెప్పి ముగిస్తాను. చెప్పమంటారా లేదంటే ముగించేయమంటారా? రైట్. 4వ అధ్యాయం తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెను, మా వలన నేర్చుకునే ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. స్తోత్రం. సంఘం అంటే ఏంటి, లేదంటే విశ్వాసం అంటే ఏంటి అని అంటే వినడమే కాదు, ఇది దేవుని వాక్యం అని ఎంచడమే కాదు. తెస్సలోనిక వారు విన్నారు, ఇది దేవుని వాక్యం అని నమ్మారు. 3వ మాట, ఆ వాక్య ప్రకారము నడుచుకుంటారు. కొంతమంది గురించి అంటారు, ప్రభు వినుమట్టుకు వింటారు, చూచుమట్టుకు చూస్తారు, కానీ వారు గ్రహింప లేకుండా ఉన్నారు. అందుకని ఒక ఉపమానం చెప్పేమన్నారు, కొన్ని విత్తనాలు జల్లుతున్నాడట ఆ పొలంలో. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి నేలను పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి. కొన్ని ముళ్ళ పొదల్లోనూ గచ్చ పొదల్లోనూ పడ్డాయి. మంచి నేలను పడిన విత్తనాలు మాత్రమే ఫలించే. వారిని గురించి అంటాడు, వీరు వాక్యమును విని దాని ప్రకారము నడుచుకున్నవారు. స్తోత్రం. మరి ఇప్పుడు చెప్పండి, తెస్సలోనిక సంఘం వారు కూడా వాక్యమును విని దాని ప్రకారము
నడుచుకున్నారు. అనుకున్నావా చాలు, ఇంకా ఈ గడిచిన ఈ దరిద్రమైన బ్రతుకు చాలు, ఇంకా నాకు ఈ పాపము బ్రతుకు చాలు. భార్య కళ్ళు కప్పి, భర్త కళ్ళు కప్పి, కుటుంబం కళ్ళు కప్పి, లేదంటే బిడ్డల కళ్ళు కప్పి, లేదంటే అమ్మా నాన్నల కళ్ళు కప్పి నేను బ్రతికి ఇంకా చాలు. ఈ రోజుతైనా నేను ఈ వాక్యం నాతో మాట్లాడి నేను మారాలి అని మనం అనుకోవాలి. ఈ రోజుతో యవ్వన బిడ్డలు తీర్మానం చేసుకోవాలి, నేను చేసిన చెడు వ్యసనాలు, చెడు తిరుగుళ్ళు, చెడు తలంపులు ఇంకా నాకు చాలు. నేను ఇప్పటివరకు వినమట్టుకు విన్నాను కానీ దాని ప్రకారం నడుచుకోలేదు. ఈరోజు తెస్సలోనిక సంఘం ఏంటంటే విన్నారు. విగ్రహాల మొక్కొద్దంటే మానేశారు, వ్యభిచారం చేయొద్దంటే మానేశారు, ఆ బూతులు ఆడకూడదంటే మానేశారు, అన్యాచారాలు ఉండకూడదంటే మానేశారు. వినడమే కాదు, పౌలు సాక్ష్యం ఇస్తాడు, తెస్సలోనిక సంఘం వారు విన్న వాక్య ప్రకారం నడిచారు. ఆమెను చెప్పండి, సంపూర్ణంగా చెప్పాలి. మనసు అంగీకరించట్లేదు, ఇంకా నడుచుకుంటలేదండి, ఇంకా అని అలా నడుచుకుంటాం వల్ల మంచి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు చాలు, ఇంకా రేపు అన్నది మంద కాదండి. అవునా? ఎవడు చెప్పగలడు రేపు ఖచ్చితంగా నేను కళ్ళు తెరిచి రేపు నాగంపల్లి బస్సు ఎక్కి ఫ్రీ బస్సు రాజమండ్రిలో దిగుతాను అని చెప్పగలవా? జగ్గంపేటలో ఒక ఆవిడ అలాగ అనుకుందట, పాపం కాలు ఎక్కేసింది. నిజం. ఎవరు అనుకోగలరు రేపు నాదని? నేను అనుకోగలనా? నాకు బండి అయితే డేంజరస్, కారు మీద వెళ్తున్నాను, నా కారు నన్ను సేఫ్గా నన్ను తీసుకుని వెళ్ళి మరలా తీసుకొస్తుంది. ఏమో కారు కొద్దో పోవచ్చు, లోపల నుంచే ఏదైనా అటాక్ జరిగితే ఎవడేం చేయగలడు? అవునే కదా? జరగట్లేదు ఎవరికి అటాక్, చాలామందికి. ఏ అటాక్లు అంటే హార్ట్ అటాక్లు. పిల్లలకు కూడా భయం అవుతుంది, నాకు కూడా భయం వేసింది. ఎందుకంటే ఈరోజు చూసినాడు రేపు రిప్ అయిపోతున్నాడు. ఏటి పరిస్థితి? ఎప్పుడు మనం మారతాం? ఇంకా ఉండాలండి. బాప్తిజం తీసుకోమంటే వచ్చి ఏస్ట్కి తీసుకుంటానండి, లంట్లో వచ్చి సంవత్సరం తీసుకుంటానండి, కిస్మిస్కి తీసుకుంటానండి. ఇలా రకరకాలైన వ్యక్తులు లేరా? చెప్పండి. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ఈరోజు ప్రారంభం చేయి వాక్య ప్రకారం నడవడం. ఈరోజు తీర్మానం చేసుకో వాక్య ప్రకారం జీవించడం. ఈ లోకంలో ఏది ఏం తీసుకెళ్ళగలుగుతావు? చెప్పలేవు. కానీ హార్ట్ అటాక్ వచ్చిందంటే అమ్మ అక్కడ ఇట్టాను ₹1,00,000, నా చిన్న కూతురు అంటే ఇష్టం పట్టుకెళ్ళాను, ఆవిడ చెప్పేసరికి వెళ్ళిపోతాం, అమ్మ అనేసరికి అయిపోతాం. అంటే నేను భయపెట్టడానికి అది పరిస్థితులు అలా ఉన్నాయి. మీకు భయం వేయలేదు? ఏం చెప్పండి. భయం వేయలేదా మీకు? భయం వేయలేదా? నాకు భయం వేస్తుంది, మీరు ఒప్పుకోకపోయినా. ఎందుకంటే ఈరోజు చూసినాడు అన్నీ స్టేటస్లోకి వచ్చేస్తున్నాడు, వాట్సాప్ వచ్చాక. ఎవడ స్టేటస్ చూడాలన్నా ఎప్పుడు రిప్ అయిపోతాడు. మా ఫ్రెండ్ ఒకడు పెట్టాడు, కోనవరం విధులు నిర్వర్తిస్తూ ఉండగా వీఆర్ఓ ఆకస్మికంగా హాస్పిటల్లో చేరి అకాల మృత్యువాతకు గురయ్యాడు. 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉంటాయి గట్టిగా. ఈ కోనవరం కాదు, మన భద్రాచలం దగ్గర కోనవరం. చూడడానికి మంచి టక్ చేసుకొని ఆ రోజు వరదలో కలెక్టర్ గారి పార్తో తిరిగాడంట. ఏమైపోతుంది జీవితం? క్షణభంగురం. అందుకే పౌలు అన్నాడు, అలాగే ఈ యొక్క భక్తుడు అన్నాడు, ఇంక ఈరోజే నేడు అనబడి సమయం ఉండగానే ఈ రక్షణ వార్తను ఏం చేయాలంటే అంగీకరించాలి. ఒక మంచి సాక్ష్యం మనం వెంబడి రావాలి. చెప్పుకుంటారు, ఇప్పుడు మంచోడైనా చెడ్డోడైనా చనిపోయిగా చెప్పుకుంటారు. ఏ సాక్ష్యాన్ని వెంబడి వస్తుంది? కొద్దిమందినైనా బ్రతికుండగా ప్రభావితం చేయగలుగుతున్నావా? కొద్దిమందినైనా మంచి మార్గం నడిపించగలుగుతున్నావా? కొద్దిమందినైనా దేవుని మార్గంలోనికి, దేవుని సంఘంలోనికి చేర్చగలుగుతున్నావా అన్న ప్రశ్న మనం వేసుకుంటే, తెస్సలోనిక సంఘము దే హ్యావ్ సెట్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. వారు ఒక అద్భుతమైన ఆ యొక్క ఉపమాన రీతిగా, అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా వారు నిలబడ్డారు. ఏంటి మన జీవితం? ఈ జార్జ్ అన్నవాడు ఎన్ని ప్రసంగాలు చేస్తాడో తెలియదు, కానీ బ్రతికినంతకాలం ఏం చేయాలంటే ఒక ఉదాహరణగా దేవుని కోసం బ్రతకాలి. ఆమెను చెప్పండి అందరూ. మీరు కూడా అర్థమవుతుందా? కాబట్టి తెస్సలోనిక సంఘం అంటే పౌలు గారికి ఇష్టం కనుక ఆయన మొట్టమొదటి పత్రిక ఎవరికి రాశాడు చెప్పిన? తెస్సలోనిక సంఘానికి రాశాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ లెటర్ రిటన్ బై అపోస్టిల్ పాల్. అపోస్టిల్ అయిన పౌలు రాసిన మొట్టమొదటి పత్రిక ఈ తెస్సలోనిక పత్రిక. దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు, రెండవ పత్రికలో ఉన్న విషయాలు రేపు ధ్యానం చేద్దాం. ఈ మాటలు మీకు దీవెనకరంగా, మేలుకరంగా నేను నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనకి వెనుకల్లో దీవించి వీటి ప్రకారం నడిచి గొప్ప కృపను ప్రభువు అనుగ్రహించునుగాక.